బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సాధారణంగా ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు నుంచి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత స్కాంద పురాణంలో చెప్పారు. ఏమని అంటే, న కార్తీక సమో మాసః నదేవం కేశవార్చితం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయస్తవం. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవత లేదు, వేదానికి సమానమైన శాస్త్రము లేదు, గంగా నదికి సమానమైన తీర్థము లేదు అని దీని అర్థం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం శివయ్య అనుగ్రహం కోసం అందరూ తహతహలాడుతూ ఉంటారు. అటువంటి శివభక్తులందరికీ ఒక శుభవార్త. మన ఛానల్లో శివానుగ్రహం పొందిన 63 మంది నాయనార్ల యొక్క మహాభక్తుల గురించి మన ఛానల్లో వివరించబోతున్నాం. కాబట్టి ఆసక్తి గలవారు మన ఛానల్ను అనుసరించండి. హర హర మహాదేవ శంభో శంకర.